ఏంటి అనవసరం అంటే ఏమనిపిస్తుంది? అమ్మబడి అన్నారు డబ్బులు వేస్తున్నారు, 45 ఏళ్ల వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు. ఇవన్నీ మళ్ళీ ప్రభుత్వం అంతా మా మీద కదా పడేది బరువు. అవన్నీ అవసరమా మనకి? మా ఊరు పసిలంటే నా పేరు తీసేస్తున్నాడు. ఎందుకు మీ కొడుకు మా కొడుకు తెలుగుదేశం ఓటేసినాడంట, చూసినాడంట. చూడు మేడం, చూడు న్యాయం. మా కొడుకు అయితే నేను బేసినా సార్ అన్నా. నేను బేసినా అంటే నీకు బేసినా నీ కొడుకు వేసినాడు, నేను బేన్ అన్నట్టు తీసేసినాడు. 2 మాటలు బేసిన నా సార్. మేము బీదవాళ్ళం, మేము ఏం తినాలా? నేను వ్యాపారం చేసుకుంటున్నా. నేను బీదవాళ్ళం అంటే నేను పెట్టను అని పెట్టి పైకి. ఏం పేరు ఆయన పేరు? మోహన్ రావు. ఏ ఊరు? ప్రెసిడెంట్ నందివాడలోనే. జగన్మోహన్ రెడ్డి ఏమో మేము పార్టీలు చూడము, కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడమని చెప్తున్నారు కదా. మీరు అడగాలి అప్పుడు మీ ప్రెసిడెంట్ ని. మీ సార్ ఏమో ఇట్లా చెప్తున్నాడు, నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోబండి. ఎవరిని అడగాలి మేడం? మేము గవర్నమెంట్ మీద, ప్రతిపక్షం మీద ఏ పార్టీ ఎట్లా పనిచేస్తుంది అనేది తెలియట్లేదు కాబట్టి తెలుసుకోవడానికి వచ్చాను. అస్సలు బాగాలేదు గవర్నమెంట్, చండాలంగా ఉంది. మన ఓటుకు విలువ ఉందా లేదని కూడా డౌట్ వస్తా ఉంది. వచ్చిన వాళ్లకు సింహాసనం ఇచ్చేసి దాని మీద కూర్చోబెట్టి వాళ్ళు రాక్షసంగా, క్రూరంగా హింస చేస్తా మనకు రావాల్సిన మన బెనిఫిట్స్ కూడా లేకుండా చేసేసినారు. ఇంకొక విమర్శ కూడా ఉంది కదా, అందరికి పంచి పెట్టేస్తున్నారు ఫ్రీగా అని. పథకాలు ఎవరు అడిగినారండి? జనాలను సోమరిపోతులు చేసడానికి. ఎవరి డబ్బు తీసిపోయి ఎవరికి పంచుతున్నావు? మీ తాత ముత్తాతలదా? కాదు కదా. శరజ్ఞానం లేని వాళ్ళు కూడా చెప్తారు ఆయన వెళ్లే మార్గం మంచిది కాదు. ఈ పథకాలు ఆపితేనే మనం బాగుపడతాం. మీది కడప జిల్లానేనా? కడప జిల్లా పులివెందుల. మీది? పులివెందులే. మా ఊరి బిడ్డ, మా తమ్ముడు, మా సొంత ఊరు అని చెప్పి నేను మా ఇంట్లో ఓట్లకు రాకోకుండా బలవంతంగా ఇచ్చుకొని నా ఇంటికి ఎవరైనా క్యాన్వాస్ జగన్ కే వేసిన. క్యాన్వాస్ కి వచ్చినా నువ్వేంది మమ్మల్ని అడిగేది? మా బిడ్డకు మేము వేసుకుంటామని వేసినాం. ఏంటంటే అంత గొప్ప వాళ్ళ నాయన మీద ఉన్న మర్యాదతో, గౌరవంతో వేసినాం. ఆయన ఏం చేస్తాడు అనుకుంటే ఏం చేయలే. కనీసం వాళ్ళ సొంత ఊరినే బాగుపడతలే. ఏమున్నాయి మా పులివెందుల సమస్యలు? ఏమున్నాయి పులివెందుల? అసలు ఎట్లుందంటే అది చెప్పకూడదు. ఒక విధవరాల్లాగుంది. ఒక విధవరాలు ఎట్లుంటుందో మూలన పడి గుడ్డ వేసుకొని కూర్చున్నట్టుంది పులివెందుల. అంటే ఎందుకు అట్లా? ఏమైంది? ఏమి జరగలేదండి, ఏమి జరగలే. పులివెందుల అంటే ఓ అమ్మ పులివెందుల వాళ్ళ ఊరు వీళ్ళ ఊరు అనుకుంటారు. సొంత ఊరిని వదిలిపెట్టేసినాడు. ఏంటి పింఛని ఇలా? ఎందుకు తాత? ఎంత నీ వయసు? ఎంత? 72. మీ భార్యకి ఏమన్నా ఇస్తున్నారా? మా భార్యకు డాక్టర్ చెప్పిన 500 ఇస్తాడు మేడం. నాకు 200 కలిపి ఇచ్చారు. ఇప్పుడు అడిగితే పిల్లోడు ప్రైవేట్ గా చేసుకుంటాడు. పిల్లోడు వానికి 12,000 వస్తుంది. 4 సార్లు నేనేం చేసేది? ఏం పని చేస్తాడు? సచివాలయమో అట్లా ఏమన్నా చేస్తాడు? కాదు మేడం, డిఆర్డీ ఆఫీస్ లో కంప్యూటర్ చేస్తాడు. 12,000 ఇస్తారంట. మీ వాడు ఉద్యోగం చేస్తాడు లేదా అని చెప్పి నాకు తీసేసి. ఇప్పుడు తీసేసినారా? ముందు నుంచి ఏం రావట్లేదు? ఇప్పుడు తీసేసి 6 నెలలు అయింది. ఏ ఊరు మంది? శివులపేట. ఊర్లో ఇంకెవరికైనా కూడా తీసేసినారా? మీకేనా? 5-6 మంది తీసేసినారు. 5-6 మంది తీసేసినారు. ఎందుకు తాత? ఎందుకు తీసేసినారు? ఏమో మేడం, మనకేం తెలుసు. పెద్ద ఆయన కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. పెద్ద ఆయనకి అకారణంగా తీసేశారని చెప్తున్నాడు. ఇప్పుడు రాజధాని ఇష్యూ ఒకటి నడుస్తుంది కదండి. మీకు కడప జిల్లా వ్యక్తిగా మీకు ఏమనిపిస్తుంది? మనకు ఒకటే ఉంటే బాగుంటుంది అనుకున్నాం మేడం. ఇక్కడ నుంచి అక్కడ పోవాలా, అక్కడ నుంచి ఇక్కడ పోవాలంటే కొంచెం కష్టం కదా మేడం. ఏది రాజధానిగా ఉంటే బాగుంటుంది? మన విజయవాడ రాజధానిగా ఉంటే బాగుంటుంది మేడం. అమరావతి ఉంటే బాగుంటుంది మేడం. 3 క్యాపిటల్స్ అనే ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఎట్లా ఉంటది? క్యాపిటల్ 10 పెట్టుకునే ఉంది, డెవలప్మెంట్ చేయలేనప్పుడు 10 క్యాపిటల్ పెట్టుకున్నా వేస్ట్. క్యాపిటల్ అనేది పెద్ద, 3 బిడ్డలు ఏం సాగుతాడు అంతే. ఇది పెద్దదే స్టేట్మెంట్. ఎందుకులేమ్మా అన్ని చెప్పుకుంటే పెద్ద కథలేమ్మా. నాకు పెట్టిన ఇబ్బందులు దేవుని కూడా వేరే వాళ్ళ పగవాని కూడా వద్దు. వేరే రోజుల్లో ఇంకా కష్టమే. ఇప్పుడన్నా ఉల్లి మీద గుడ్డు ఉన్నది, ఇంకా అప్పుడు అది కూడా ఉండదు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండే ప్రధానమైన లోపాలు ఏం కనిపిస్తాయి మీకు? వేస్ట్. సొంత పులివెందుల నియోజకవర్గంలో కౌలు రైతులు 45 మెంబర్స్ ఆత్మహత్య చేసుకున్నారు. సిద్ధవాడంలో మీటింగ్ పెడితే పవన్ కళ్యాణ్ సార్ వచ్చేసి 45 మెంబర్స్కి వచ్చేసి సొంత పులివెందుల నియోజకవర్గం వాళ్ళకి డబ్బులు డొనేట్ చేశారు. మద్యం రేట్లు పెంచేసినాడు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏం చెప్పండి? ఏం చెప్తాం, నలుగురితో పాటు మనం సైలెంట్ గా ఉండాల్సిందే. రోజు వెళ్తారా వైన్ షాప్ కి? ఎంత ఖర్చు అవుతుంది? మాకు మినిమం 300 ఖర్చు అవుతుంది. రోజుకు 300. ఎంత సంపాదిస్తారు? 600. సగం పెట్టేస్తారా? ఇప్పుడు రేట్లు పెరిగి ఉండేది, తాగే వాళ్ళని కంట్రోల్ చేయాలి అని చెప్పి రేట్లు పెంచినాము అని చెప్పి అంటున్నారు. అలవాటు అన్నాక ఎవరు మానలేరు కదా. నువ్వు 500 అయినా తాగాల్సిందే. కనీసం అప్పుడు 2 పూటలు తాగేవాడు 1 పూట అయినా తాగుతాడు.